Audio Jungle. Audio. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు? నాకైతే ఫీవర్‌గా ఉందండి. కోల్డ్ అండ్ కాఫ్ కూడా. సో, గొంతు అందుకే ఇలా ఉంది. ఇదొచ్చేసి వ్లాగ్ అనమాట. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, నేను మార్నింగ్ లేచాను. కొంచెం లేట్‌గా లేచాననమాట. సో, పాల మీద మీగడైతే చాలా వస్తుంది. ఆ మీగడంతా తీసి స్టోర్ చేసి పెడుతున్నాను. వెన్న తీసి నెయ్యి చేయొచ్చని. హాయిగా రివ్యూస్ చేసుకుని నన్ను యూట్యూబ్ ఏమో కొత్త రూల్స్ అన్నీ తీసుకొచ్చేసి ఫిబ్రవరి 1 లోపు కంప్లీట్ చేసుకోండి. లేకపోతే 8000 అవర్స్ చేయాల్సుంటుందని చాలా భయపెట్టేసింది. సో, అందుకని ఏం చేస్తాం, నేను కూడా డే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇవాల్టి నుంచి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకివ్వండి. మీగడైతే తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నానండి. మార్నింగ్ లెగవగానే టీ తాగకపోతే మన బుర్రలు పనిచేయవు గదా! సో, టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ టీ కొంతమందికైతే ఆ టీ స్మెల్ చూస్తేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి అది పీలిస్తేనే. సో, అందుకని నేను టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగుతాను. కొంతమంది మార్నింగ్ లెగవగానే టీ అయితే తాగుతారు. అది ఎవరెవరి అలవాటు బట్టి ఉంటుంది. సో, టీ అయితే పెట్టేసుకుంటున్నాను. హాయిగా నా పాటికి నేను మీషో రివ్యూస్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన భయానికి నేను గూడా డైలీ వ్లాగ్స్ చేయాల్సొచ్చింది. చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫాలో చేసి లైక్ అయితే చేయండి. వీడియో చూడకపోయినా పర్వాలేదు. జస్ట్ నా వాయిస్ అయితే వినండి గైస్. కోల్డ్ చేసింది. కాఫ్, అలాగే చలి, జ్వరము అన్నీ వచ్చేసాయన్నమాట. క్లైమేట్ అంతా చేంజ్ అవుతుంది. రోజు వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్‌లో అయితే. సో, అందుకని క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చాలామంది జ్వరాలు, దగ్గు, జలుబుతో చాలా సఫర్ అవుతున్నారు. సో, లేట్ చేయకుండా మెడిసిన్ అయితే తీసుకోండి. అదే తగ్గుద్దిలే అంటే చాలా ప్రాబ్లమ్ అవుతది మున్ముందు. టీ చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో! అలా పొంగుతూ ఉంటేనే ఆ స్మెల్ పీలిస్తేనే మనకి ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తుంది కదా! సో, ఆ టీ గ్లాస్‌లో పోసుకొని నేనైతే తాగేసానండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా తాగాలి అనిపిస్తే పెట్టేసుకొని తాగేసేయండి. తా టీ తాగుతూ నా వీడియో అయితే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టీ తాగిన తర్వాత అంట్లయితే ఉన్నాయి. మనకు జ్వరమొచ్చినా, హెల్త్ బాలేపోయినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇంట్లో పనులైతే తప్పవుగా, చేసుకోవాల్సిందే కదా! సో, ఇంకందుకని అంట్లయితే తోమడం స్టార్ట్ చేశాను. ఇవాళ ఇంకా చాలా తక్కువున్నాయండి. ఫీవరుంది అని చెప్పాను కదా! సో, అందుకని వంట సరిగ్గా చేయలేదు. తక్కువే పడ్డాయి అంట్లు. సో, వాటి వరకు తోముకుంటున్నాను. సో, నాతో పాటు యూట్యూబ్ చేసేవాళ్ళు మీరందరూ ఎలా ముందుకెళ్తున్నారు? ఎలా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? నాతో అయితే షేర్ చేసుకోండి. నాకు కొన్ని ఐడియాస్ అయితే ఇవ్వండి. సో, మేబీ నేను కూడా ఫాలో అవుతానేమో చూద్దాము. వంట చెయ్యాలి. అంట్లు తోమితే గాని ఫస్ట్ వంట చేయలేను. సో, అందుకని ఫస్ట్ ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. పిల్లలకు కూడా ఫీవరు, దగ్గు, జలుబు, ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. హాస్పిటల్‌కైతే వెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్ళకుండా తెలిసిన మెడిసిన్ ద్వారా తగ్గించుకుందాము అంటే ట్రై చేశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. డాక్టర్‌కి వెళ్ళాల్సిన మనీ వెళ్తేనే గాని మనకొచ్చిన జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇవన్నీ తగ్గవండి అని నాకు బాగా అర్థమైంది. సో, అందుకని ఇంక లేట్ చేయకుండా 2 డేస్ అయితే చూసాను. ఇంట్లో ఉంటాయి కదా మెడిసిన్స్, కాంబిఫ్లాము, అలాగే దగ్గుకి టస్క్యూ, సమ్ కొంత అయితే ఐడియా ఉంటుంది కదా మనకి. సో, అవైతే నేను యూజ్ చేశాను. అయినా సరే తగ్గలేదు. ఇంక తప్పదని జెప్పేసి 2 డేస్ చూసిన తర్వాత థర్డ్ డే ఈవినింగ్ అయితే వెళ్లి చెకప్ అయితే చేయించుకున్నాను. మెడిసిన్ అయితే రాసిచ్చారు. అదేంటోనండి, మనం ఎన్ని వాడినా తగ్గదు గానీ డాక్టర్‌కి ఫీజిచ్చి, మనం మెడిసిన్‌కి ఖర్చు పెట్టి, ఇంటికొచ్చి ఒక పూట వేసుకోగానే వెంటనే రికవరీ అయిపోతాం. సో, నా విషయంలో కూడా అదే జరిగింది. డాక్టర్‌కి ఫీజిచ్చాను. మెడిసిన్ తెచ్చుకున్నాను. ఒక 1 డే ఫుల్లు 6 అవర్స్‌కొకసారి టాబ్లెట్ ఏసుకోమని జెప్పారు. అలా వేసుకున్నాను. జ్వరం పరారైపోయింది. ఇంకా దగ్గు, జలుబు అయితే ఉన్నాయండి. ఇంకా వాటికి మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, అందుకని మనం సొంత ప్రయత్నాలు ఎన్ని జేసినా సరే అదైతే తగ్గదండి.
మనం డాక్టర్‌కి వదిలించాల్సినవి మనీ వదిలించాల్సిందే. మెడిసిన్ కొనాల్సినయి కొనాల్సిందే. మనకు తెలుసు కదా! మనం వాడదాంలే అంటే అదయ్యే పని గాదు. ఎటు ఖర్చు పెట్టే అటు ఖర్చు పెట్టాల్సిందే అండి. సో, మీలో కూడా ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో సఫర్ అవుతుంటే గనక వెంటనే వెళ్లి డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి. శ్రావణ మాసం రేపు శుక్రవారం పూజ చేద్దామన్నా కూడా ఓపిక లేదు. పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇంకేం చేస్తాము? నెక్స్ట్ ఫ్రైడే ట్రై చేయాలి. అన్నట్టు మర్చిపోయాను. మన ఛానెల్‌లో వీడియోస్ మీరు చూస్తున్నారా రెగ్యులర్‌గా? మీషో రివ్యూస్ అయితే చాలా మంచి మంచి రివ్యూస్ అయితే ఇచ్చారండి. జ్యువెలరీ, క్లాత్స్, శారీస్, డ్రెసెస్ అసలు ఒక్కటి కాదు చాలా అయితే ఇచ్చాను. మన ఛానెల్‌లో రివ్యూస్ అయితే చాలా ఇచ్చాను. సో, ఒకసారి వెళ్లి చెకౌట్ చేయండి. వాటిలో లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. కింద అన్ని లింక్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే గనక వెళ్లి పర్చేజ్ అయితే చేయండి. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి మంచి రివ్యూస్ అండి. జెన్యూన్ రివ్యూస్ అన్నమాట. ఐటెమ్స్ బావుంటేనే రివ్యూ అయితే చేస్తాను. ఐటెమ్ బాలేదు, వేస్ట్ అని నాకే అనిపించిందనుకోండి, వీడియో చేసినా సరే డిలీట్ చేసేసి ఐటెమ్ అయితే రిటర్న్ పెట్టేస్తానండి. సో, అందుకని నమ్మొచ్చు. ట్రస్టబులే అనమాట. సో, ఎవరికైనా ఏదైనా ఐటెమ్ కావాలంటే గనక దానిలో వెళ్లి చెకౌట్ చేయండి. మీషో నుంచి ఇప్పుడు చాలా క్వాలిటీ ఐటెమ్స్ అయితే వస్తున్నాయండి. ఒకప్పుడైతే లో క్వాలిటీలో వచ్చాయి. ఇప్పుడు చాలా మంచి క్వాలిటీలో వస్తున్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ బెడ్ షీట్ మీషో నుంచి తీసుకున్నానండి. 7D డిజిటల్ ప్రింట్‌తో అయితే వచ్చింది. చాలా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్. 7D ప్రింటింగ్‌తో అయితే వచ్చిందండి. ఇది కింగ్ సైజ్ బెడ్. కింగ్ సైజ్ బెడ్ షీట్ అయితే నేను తీసుకున్నాను. అప్రాక్స్ 395 అలా పడింది కాస్ట్. దీని లింక్ కూడా నేను వీడియో కింద మెన్షన్ చేస్తాను. కావాలనుకుంటే గనక ఎవరైనా వెళ్లి పర్చేస్ చేసుకోండి. చాలా స్మూత్‌గా ఉంది బెడ్ షీట్ అయితే. ఇంక అందుకే రిటర్న్ పెట్టబుద్ధి కాలేదు. ఫ్లవర్ డిజైన్‌తో అయితే వచ్చింది. ఇప్పుడు నేను అక్కడ వేస్తున్నయన్నీ మీషో రివ్యూస్ ఇవ్వాల్సిన ఐటెమ్స్ అండి. తెప్పిచ్చాను. కానీ రివ్యూ చేద్దామంటే ఓపిక ఉండట్లేదు. సో, ఇవి రిటర్న్ పెట్టే టైం గూడా అవుతుంది. ఇంక రివ్యూస్ చేయాలి. రేపు వీటి రివ్యూస్ వీడియో అయితే వస్తుంది. చూడండి. ఇవి ఏంటి అంటే ఐటెమ్స్ 28థ్ రాఖీ ఫెస్టివల్ ఉంది గదా! సో, మీషో నుంచి మన రాఖీ ఫెస్టివల్‌కి రాఖీస్, అలాగే కప్స్, కాంబోస్ అయితే ఆర్డర్ పెట్టానండి. అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చూద్దాము వీడియోస్‌లో. వీటి రివ్యూస్ అనేది రేపైతే వస్తుంది వీడియో. సో, ఎవరు మిస్ చేసుకోకండి. వెళ్లి ఆర్డర్ ఎవరికైనా యూజ్ ఉంది, అవుతాయి, అవసరం ఉంది అంటే గనక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి. ఇదిగోండి హాస్పిటల్‌కెళ్తే మెడిసిన్ ఇచ్చారు అని జెప్పాను గదా! చూడండి. టానిక్స్, టాబ్లెట్స్ ఒక రకం కాదు ఎన్ని రకాలిచ్చారో. ఇవన్నీ వేసుకుంటే గాని కొంచెం ఇప్పుడు లేచి మాట్లాడడానికి వీలవుతుంది. లేకపోతే ఇంక బెడ్ పట్టుకొని పడుకోవడమేనండి. లేసే పనే ఉండదు. మా పిల్లలకి కూడా బాలేదన్నాను గదా! సో, పిల్లలకి, నాకు అందరికి కలిపి 1000 అయితే అయ్యాయి మెడిసిన్. అండ్ డాక్టర్ ఫీజ్ ఎక్స్‌ట్రా. ఇందాక బెడ్ చూపిచ్చాను గదండీ! బెడ్డే కాదండి. దాని కింద వాటర్ ప్రూఫ్‌ది ఎలాస్టిక్ బెడ్ షీట్ అయితే తీసుకున్నాను. వాటర్ ప్రూఫ్ అన్నమాట. దీన్ని నేను కొన్నప్పుడే చెక్ చేసి మరీ వాడుతున్నాను. దీని మీద వాటర్ పోస్తే బెడ్‌కైతే ఎలాంటి ఎఫెక్ట్ లేదండి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. దానికి రేటింగ్స్ కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి. దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్లి చెకౌట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్‌స్క్రైబ్ అయితే చేసేసుకోండి.